అందరికీ నమస్కారం. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. క్షమించాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల, సాంకేతిక లోపాల వల్ల ఈ వీడియో 9వ తేదీ రాత్రి అయింది. అంటే 10వ తేదీ ఉదయం అప్లోడ్ చేయాల్సి ఉండే కాలేదు. మన ఆశ్రమానికి మణికొండ నుంచి, అంటే షేక్పేట్ మణికొండ నుంచి బాలకృష్ణ మాధవి దంపతులు వాళ్ళ కొడుకు ఆర్యన్ మరియు మహిమలతో మన ఆశ్రమానికి వచ్చి వారి ఇంకో కొడుకు పేరు మీద మనందరికీ భోజనాలు పెట్టి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా కాసేపు మనతో టైం స్పెండ్ చేసి వెళ్ళారు. చాలా సంతోషం అండి మీరు రావడం. మీ కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని దేవుని కోరుకుంటుంది విజన్ ఇండియా ఫౌండేషన్. అలాగే మీకు మనోధైర్యాన్ని ఇచ్చి మీ కుటుంబానికి అన్ని విధాలుగా దేవుడు ఆదుకుంటూ మీ కుటుంబం ఉన్నత స్థాయికి చేరుకుని అన్ని బాధల నుంచి విముక్తి కలగాలని కోరుకుంటుంది. విజన్ ఇండియా ఫౌండేషన్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్స్. అలాగే ఈ వీడియోని కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి షేర్ చేసి లైక్ చేయండి ఛానల్ని ప్లీజ్. థ్యాంక్ యూ. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అలపేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు? సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీవు పిరిలో, లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో, లేదా మన్ను మిన్ను మీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఒక్కసారి కార్తీక్ చూడు, ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై, నీడలు నిజాల సాక్ష్యాలే. శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే. ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం. పుటకా చావు రెండే రెండు నీ కవి సొంతం కావు, పోనీ జీవిత కాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ.
వన్ వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదే మరి సాగిపోయే ప్రయాణం రన్వే లాంటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది దిగుడు దిగుడు చూసుకోనిది పరుగు తీసే ప్రవాహం నీ దారిలో నవ్వు చిలకరించే మల్లె పువ్వులెన్నో తీయ తీయగానే నిన్ను గాయపరిచే తేనె తీగలెన్నో ఎంత వింతని తెలుసుకో ప్రపంచం ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే